స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. సామర్లకోట పట్టణ శివార్లో ఉన్నటువంటి టిడ్కో గృహాల సమస్యలను 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం వరద ముంపుకు గురైన టిడ్కో నిర్వాసితులకు హుస్సేన్పురం గ్రామ ప్రజల సహకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలేరు వరద ప్రభావంతో టిడ్కో సముదాయాల నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఏలేరు ఏటుకట్టును పరిశీలించి టిడ్కో గృహ సముదాయాల చుట్టూ ప్రహరీ కట్టి నీరు కట్టడికి కృషి చేయడం జరుగుతుందని, కొన్ని ఫ్లాట్స్ లోని విద్యుత్ సంబంధిత పనులు పెండింగ్ లో ఉన్నాయని, లోన్ కి సంబంధించి లబ్ధిదారుల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, సమస్యలు అన్నింటినీ 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దీని నీరు ఎలా వస్తుంది, దీన్ని నీరు కంట్రోల్ చేయడానికి ఏటుకట్టు కూడా రేట్ చేసి లేదా చుట్టూరు ప్రారీ కట్టి ముందు నీరు కంట్రోల్ చేయాలని డిసైడ్ చేశాను. తర్వాత ఇంకా ఇల్లులు ఉన్నాయి. దానికి 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి. నేను వచ్చి 2 నెలలు అయింది. నాకు 6 నెలల టైం ఏమన్నా 6 నెలలు ఒక సమస్య అన్ని కూడా సెటిల్ చేయడమే కాకుండా మీ లోనింగ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పరిష్కరించాలి, ఒక కమిటీ వేసి పరిష్కరించాలి. లోన్లు తీసుకున్నారు, ఇల్లు లేట్ గా ఇచ్చారు, దాని మీద కట్టలేకపోతున్నారు, ఒకేసారి డబ్బులు పడతాయని కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్దపల్లిలో మీటింగ్ కూడా పెట్టాను. ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తాను. అదే ఈ లోన్ ఎలా క్లియర్ చేయాలి, ఎలా వదలాలని చెప్పి మీకు ప్రయత్నం చేస్తున్నాను. అవన్నీ కూడా చేస్తాను. ఏంటంటే మీరు అందరూ కూడా నాకు 70% రోడ్లు వేసిన వాళ్ళు ఇలా బయట నుంచి వచ్చి చేస్తారు. ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఎదపోరు చెప్పిన అందరూ మీరు మాట్లాడమ్మా, నీకు కావాల్సింది నీకేం కావాలో చెప్పని చేస్తాను. 24 గంటల్లో చేస్తాను నేను. ఎవరో చెప్పిన వచ్చి నా మీద మాట్లాడటం కాదు. నేను పూర్తిగా 4 రోజుల నుంచి కూడా ఎవరికి లేకపోతే నేను వచ్చి బియ్యం ఇచ్చి ఈ సమస్యలను చూసి భోజనాలు పెట్టి కరెంట్ లైట్లు ఏర్పాటు చేసి అన్ని ఎవరో చెప్పిన మాట నాతో మాట్లాడదు. అమ్మా నీకు సమస్య ఉంది, నాకు రాసి సమస్య ఉంది. 24 గంటలు చేస్తాను. చెప్పండి, 24 గంటలు చేస్తాను. మేజర్ సమస్య ఏంటి? లోనింగ్ ప్రాబ్లం ఉంది. ఆ లోనింగ్ ఏం చేస్తాను, కరెంట్ ఎవరైనా కనెక్షన్ లేకపోతే నేను కనెక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడి నా దగ్గర మాట్లాడలేదు. మీరు ఆడెవడో అలాంటి ఏదో అందరూ యథాపని చేసి పోయేది అందరూ. మీరు ఆయన గారిని అన్ని చేయడం నేను అన్ని చెప్పి చెప్తాను. అమ్మా నువ్వు చెప్పు, నాకు నన్ను కూడా చెప్పు, నేను అక్కడ వచ్చిన చెప్పు. ఫస్ట్ లోనింగ్ ఏంటి ప్రాబ్లం? మెయిన్ ప్రాబ్లం లోనింగ్. రెండో ప్రాబ్లం ప్రారీ కూడా కట్టి లీకేజ్ అన్ని అన్ని సెట్ చేస్తాను. ఒక వారం, ఒక నెలలో నేను ఇంజనీరింగ్ నుంచి వస్తాను. ఇక్కడ మీటింగ్ నన్ను దానికే నేను మాట్లాడుతుంటా. ఈ లోపల వరద వచ్చింది. 5 ఏళ్ళు మీకు ఎవరైనా వచ్చారా? ఏదైనా చేస్తే చంద్రబాబు నాయుడు చేయాలి చెప్పి నీకు ఎవరు చేయలేదు. జగన్ పోటీ చేసినాడు, అమెరికా పోయాడు. నేను ఎమ్మెల్యేకి వచ్చి నీకు పని చేస్తాను. ఇప్పుడేమో మూల కూర్చుని 2 ఓడిపోయి మూల కూర్చుని మొన్న మున్సిపాలిటీలో చైర్మన్ గా ఉండి ఇక్కడెక్కడ పని పాడు చేసి పని చేయను పని చేసినాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తాను. అన్ని చేస్తా అన్నాడు కదా, నువ్వు మాట్లాడి ఊరుకో.